మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపా సమాధానములు విస్తరించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు కీలకమైనటువంటి పాత్రలను ఇచ్చాడు. ఎవరు ఎలాంటి పాత్రల్లో ఉన్నా అత్యుత్తమమైనటువంటి పాత్రల్లో మొట్టమొదట ఉండేది ఎప్పుడునూ తండ్రి పాత్రే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి అనంటే, యావత్తు ఈ విశ్వములో తొలిసారిగా ఏదన్నా ఒక బంధుత్వం ఏర్పడింది అనంటే అది కేవలము తండ్రి అనేటువంటి పాత్ర మాత్రమే. అది ఎవరో కాదు, సాక్షాత్తు ఈ సర్వలోకమును సృజించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుడు అని అనిపించుకున్న తరువాత నెక్స్టే తాను పిలువబడినటువంటి పిలుపు ఏంటయ్యా అనంటే తండ్రి. కాబట్టి ఆయన తండ్రిగా అనేక మందిని దీవిస్తూ, తండ్రిగా ఆయన కూడా తన ప్రజల కొరకు ఏమేమి చేయాలో వాటన్నిటినీ చాలా చక్కగా జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి తండ్రి, ఇదిగో మనమందరము చిన్న పాత్రను పోషించటలేదు, చిన్న స్థానాన్ని కలిగి ఉండలేదు, చాలా ఘనమైన స్థానాన్ని కలిగి ఉన్నాం అనే సంగతిని మనస్కరించి మన బాధ్యతను నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా మరి కుటుంబీకులైనటువంటి వారు అంటే పిల్లలు, కుమార్తెలైనా కుమారులైనా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేయండి. హల్లెలూయా. మన అందరిని బట్టి మన తండ్రులు ఎల్లప్పుడూ ఘనపరచబడుదురుగాక. ఆమేన్. అయితే నేను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక తండ్రిని మీ ఎదుట పెడుతున్నాను. చాలా సందర్భాల్లో తండ్రి పాత్ర ఎంతో, తల్లి పాత్ర కూడా అంతే. కాబట్టి నేను ఈ మాటలు బోధించేటప్పుడు కేవలము తండ్రిని మాత్రమే చూడమాకండి, ఖచ్చితంగా తల్లిని కూడా ఆ పాత్రలో నేర్చుకోవటం ప్రారంభించండి. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఒకరు మంచివారై పిల్లలకు మేలు చేస్తే ఆ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది అని అనుకుంటే, ఇద్దరూ మంచివారై ఇద్దరూ పిల్లలకు మేలు చేస్తే వారి పిల్లలకు గొప్ప మేలు కలగజేసిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తండ్రులు తల్లులు కూడా పిల్లల విషయంలో కీలకమైనటువంటి పాత్రను పోషించడం కోసం మనము ఒక వాక్య భాగాన్ని చదువుదాం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. నలుగురు కలిగిన ఒక చక్కని కుటుంబం. అయితే దీంట్లో ఫాదర్ ఎవరు అనంటే అతని పేరు లిఖించబడల, అతని ఊరు లిఖించబడల, అతని యొక్క వృత్తి లిఖించబడల. అంటే మన ఎదుట అతని జీవితం లేదు, మన ఎదుట అతని కార్యకలాపాలు లేవు, మన ఎదుట అతని ప్రయాణాలు లేవు, మన ఎదుట అతడు గడిపిన సమయాలు లేవు. కేవలము మన ఎదుట ఏముంది అనంటే అతని గురించి చెప్పబడిన సాక్ష్యము మాత్రమే ఉంది. హల్లెలూయా. తన భార్య ప్రవక్త అయిన ఎలీషాతో చెప్పిన సాక్ష్యము మాత్రమే మనందరి ఎదుట ఉంది. తండ్రికైనా తల్లికైనా, పురుషుడికైనా స్త్రీకైనా, యవనస్తులకైనా పిల్లలకైనా సరే ఈరోజు గట్టిగా చెప్పేటువంటి మాట ఏంటయ్యా అనంటే, మనము చేసేటువంటి పనులు, మనము జీవించేటువంటి విధానం, మనలో ఉండేటువంటి గుణాలు, లక్షణాలు, ఇవన్నీ కూడా మన కొరకు ఒక సాక్ష్యాన్ని తయారు చేస్తున్నాయి అనేటువంటి సత్యాన్ని మరవద్దు.
మనలను, మన జీవితాలను పరిశీలిస్తున్న వారు, మనతో కలిసి బ్రతుకుతున్న వారు, సమాజంలో మనలను వీక్షిస్తున్న వారు ఖచ్చితంగా మనము చేసే వాటన్నిటిని బట్టి మన కొరకు ఒక సాక్ష్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో వారి నోట ఈ సాక్ష్యము బయటకు వచ్చింది. అది ఎవరితో చెప్పబడినా సరే, ఆ సమయంలో చెప్పబడిన ఆ సాక్ష్యమును, మన గురించి చెప్పబడుతున్నటువంటి ఆ మాటలను ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు కీలకమైనవిగా పరిగణలోనికి తీసుకుంటాడు. కనుక ఎవరేమనుకుంటే నాకేంటి, ఎవరేమి నా గురించి చెబితే నాకేంటి, వాళ్ళేమన్నా నాకు పెట్టేవాళ్ళ, వాళ్ళేమన్నా నాకు ఆర్చేవాళ్ళ, తీర్చేవాళ్ళ అని నీవు నిర్లక్ష్యముతో ఉన్నా, అహంభావంతో ఉన్నా, అహంకారముతో ఉన్నా, ఒకానొక దినాన నిన్ను గూర్చి వారి మనసులో ఉన్న అభిప్రాయం నీ మీద అయితే చెడ్డ ప్రభావమైనా చూపించవచ్చు, లేదా మంచి ప్రభావాన్నైనా చూపించవచ్చు. కాబట్టి ఒక మనిషిగా దేవుడు మనలను జీవించటానికి ఇచ్చినటువంటి కుటుంబంలో, బంధంలో, బంధుత్వంలో, సమాజంలో, వీధిలో మంచి సాక్ష్యాన్ని సంపాదించడానికి ప్రయాసపడాలి, పోరాడాలి, ప్రాకులాడాలి. లేకపోతే ఒకానొక దినమందు వారి నోట నుండి మన గురించి వచ్చేటువంటి మాట మనకు మంచైనా చేసిద్ది, కీడైనా చేసిద్ది. చాలా జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి ఎవరు చెప్పినా ఏ సాక్ష్యం చెప్పాలి? మంచి సాక్ష్యాన్నే చెప్పాలి. ఆ సాక్ష్యం ఎప్పుడు ప్రధానమైనదిగా మారింది అనంటే, ఒకటి, అతడు మరణించిన తర్వాత ప్రధానమైనదిగా మారింది. రెండు, తన కుటుంబం అంటే తన బిడ్డలు సంక్లిష్టమైన పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు ఇదిగో అతని సాక్ష్యము ప్రధానమైనదిగా మారింది. అది కూడా ఏ సందర్భంలో? ఈ భూమి మీద ఉన్నప్పుడు నా వారని, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో ప్రేమించి, ఈ భూమి మీద ఉన్నప్పుడు వారిని సంరక్షించి, ఈ భూమి మీద ఉన్నప్పుడు వారికి ఒక మంచి భవిష్యత్తు కావాలి అని ఎంతో కోరుకున్న పిల్లల పరిస్థితి చాలా సంక్లిష్టతలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఆమె మాటల్లో మనం వింటున్నాం, అప్పుల వాడు ఇప్పుడు వచ్చి నా కుమారులిద్దరిని దాసులుగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని అంటున్నాడు. చూశారండి? మంచి భవిష్యత్తు కావాలి, సంపాదించేవారు కావాలి, దర్జాగా బ్రతకాలి అని ఎంతగా కోరుకుని ఉండుంటాడు, ఎంతగా ప్రార్థించి ఉండుంటాడు. వారి భవిష్యత్తును ఎప్పుడు గొప్పగానే ఊహించుంటాడు కదండి. అలాంటి ఊహ కలిగినటువంటి పిల్లలు ఈరోజు ఏ పరిస్థితి ఎదుర్కొన్నారు? అప్పులవాడు దాసులుగా తీసుకొని పోబడిపోతున్న భయంకరమైనటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. అప్పుడు ఉపయోగపడింది అతడు సంపాదించిన సాక్ష్యమే. చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన ప్రయాస, మన పలుకుబడి, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఊహలు, మనము సమకూర్చేవి, ధనము, ఆస్తులు ఇవేవి కాదండి. ఖచ్చితంగా మన బిడ్డలకు వారి యొక్క పరిస్థితుల్లో మన నుంచి ఉపయోగకరమైనది ఇవ్వగలమా, ప్రభావవంతమైనది ఇవ్వగలమా అనంటే అది కేవలము మనము తెచ్చుకునేటువంటి మంచి సాక్ష్యము మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి సాక్ష్యము మాత్రమే. ప్రయాసపడాలి, ప్రాకులాడాలి. అతడు ఎలాంటి వాడు కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్, అతడు మరణించిన తరువాత కూడా తన బిడ్డలకు మేలు చేశాడో ప్రభు చిత్తాన్ని బట్టి కొన్ని విషయాలు మనమందరం క్లుప్తంగా నేర్చుకుందాం. ఆ సహోదరి అంటే తన భార్య తనను గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఒకసారి చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయింది, అతడు యెహోవాయందు భయభక్తులు కలవాడు. హల్లెలూయా. అతని గురించి చెప్పబడుతున్న విలువైన సాక్ష్యం ఏంటంటే
అతడు యెహోవా యందు భక్తి కలవాడు అనుంది. భయం ప్రవర్తనలో కనబడితే మరింతకీ భక్తి ఎక్కడ కనబడిద్ది? భక్తి ఎప్పుడు కనబడిద్ది? హౌ టు టెస్టిఫై? మనలో ఉన్నటువంటి భక్తిని ఎలా సాక్ష్యంగా చెప్పగలం? ఈ భూమి మీద మనము చేయటానికి ఎన్నో పనులు ఉన్నాయి. ఆహారం విషయంలో కొన్ని పనులు, ఆదాయం విషయంలో కొన్ని పనులు, కార్యక్రమాల విషయంలో కొన్ని పనులు, ఆహ్లాదం విషయంలో కొన్ని పనులు. ఇలా మాట్లాడుకుంటూ వెళితే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఒక్కొక్క ఉద్దేశాన్ని బట్టి మనము కొన్ని పనులు చెయ్యాలి. అలా చేస్తూ ఉన్నాం కాబట్టే బ్రతకగలుగుతున్నాం. మరి ఇంతకీ భక్తి అంటే ఏంటి? భక్తి గలవాడు అని తన భార్య ఎలా చెప్పగలుగుతుంది? ఇంతకీ భక్తి అంటే ఏంటి అనంటే, దేవుని విషయములో మనము చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ ఏ సెక్టార్లోకి వస్తాయి అనంటే భక్తి సెక్టారులోనికి వస్తాయి. హల్లెలూయా. మనము చాలా చేస్తున్నాం, ఉపాధి కొరకు చాలా చేస్తున్నాం, విద్య కొరకు చాలా చేస్తున్నాం, బంధువుల కొరకు చాలా చేస్తున్నాం, స్నేహితుల కొరకు చాలా చేస్తున్నాం, కుటుంబీకుల కొరకు చాలా చేస్తున్నాం. అవన్నీ చెయ్యాలి, అన్నిటిలో మనం నిందారహితులుగా ఉండాలి. కానీ అసలు సిసలైన నింద, ఇది ప్రత్యేకించి తండ్రులు మాత్రమే కూడగట్టుకున్నటువంటి నింద ఏంటయ్యా అనంటే, దైవ సంబంధమైన విషయాలలో చేయవలసినటువంటి పనులు కనబట్టలేదు, దేవుని విషయంలో చేసే పనులు కనబట్టలేదు. ఇదే కుటుంబ బాధ్యత చక్కగా నిర్వర్తిస్తున్నారు. అందుకొరకై జీవనోపాధి కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత ప్రాకులాడుతున్నారో, ఎంత చెమటోడుస్తున్నారో, ఎంత ప్రయాణాలు చేస్తున్నారో, ఎంత నిద్రనేమి గడుపుతున్నారో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. అటు వారిని బట్టి చప్పట్లు కొట్టేసారి దేవుడిని మహిమపరచండి. ఎంత చేస్తున్నను తండ్రిగా నీ మీద ఒక నేరము మోపవలసిన వాడినై ఉన్నా నేను. ఏంటా నేరం? యెహోవా యందు భక్తి విషయంలో నీ మనస్సాక్షిని ఒక ప్రశ్న వెయ్యి. ఓ మనసా, నా మనసా, నా గురించి సాక్ష్యము నువ్వు చెప్పగలవా అని అడుగు. నేను నీ భార్యను అడగమంటలేదు, నీ పిల్లల్ని అడగమంటలేదు, నీ తల్లిదండ్రుల్ని అడగమంటలేదు. యువర్ ఓన్, నీ సొంత మనస్సాక్షిని ఈరోజు అడగండి. ఇప్పటికిప్పుడు నీవు నా గురించి ఈ సాక్ష్యము చెప్పగలవా? అతని భక్తి గురించి వాడబడిన మాట చూడండి. అతడు యెహోవా యందు భక్తి గలవాడని నీకు తెలిసే ఉన్నది. ఇది తెలుస్తున్న భక్తా, తెలియని భక్తా? ఇది కనబడిన భక్తా, కనబడని భక్తా? తండ్రులారా వినాలి, తండ్రులారా ప్రశ్నించుకోవాలి, తండ్రులారా బోధన ఉండాలి, తల్లులారా బోధన ఉండాలి. ఈ భక్తి ఏ భక్తి? అతడు కలిగి ఉన్నది ఏ భక్తి? కనబడిన భక్తా, కనిపించని భక్తా? తెలిసిన భక్తా, తెలియని భక్తా? గట్టిగా చెప్పాలి అంటే అతని భక్తి ఇద్దరికి బాగా తెలుసు. నెంబర్ 1 ఎవరికి తెలుసు అంటే ఈ సాక్ష్యం ఇస్తున్న భార్యకి తెలుసు. ఏమని చెప్తుంది? అందుకే చెప్తుంది, అతడు యెహోవా యందు భక్తి గలవాడని తెలుసు. ఆమెకు తెలుసు కాబట్టే ఇక్కడ వచ్చేమని చెప్పగలుగుతుంది. నీ భార్య నీ భక్తి గురించి ఈ మాట చెప్పగలదా? నీ భార్యకు ఇది కనబడుతుందా? మాయలు లేవు, మంత్రాలు లేవు. ఇంట్లో ఉండే మన జీవితం
ఇంట్లో వాళ్ళకు కూడా కనబడకుండా చేయదగిందేమి లేదు మన దగ్గర. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ మచ్ రివీల్డ్. అది కనబడేది. అది ఆ కనబడే క్రమంలో భార్య ఏం చెప్తుంది? నా భర్త యెహోవా యందు భక్తి కలిగిన వాడు. గర్వంగా చెప్తుందండి. అధికమైన కోపం వచ్చినా, అధికమైన బాధ వచ్చినా చాలా పెద్ద ప్రమాదం. అధికంగా కోపం వస్తే ఇట్లాంటి సందర్భాల్లో ఎక్కువగా భర్తను తిడతారు. ఆవిడ తిట్టాలి. ఎవరిని తిట్టాలి? తన భర్తను తిట్టాలి. అప్పులు చేసి చచ్చాడు, ఇప్పుడేమో వాటిని తీర్చలేక తలప్రాణం తోక్కొస్తుంది. ఎల్లునోడు వెళ్ళినట్టున్నాడా, ఇప్పుడు నా పిల్లలు కూడా కాకుండా చేస్తున్నాడు. దీస్ ఆర్ ద వెరీ జనరల్ వర్డ్స్. కానీ అవేవి చెప్పట్లా, అవేవి అంటలా. ప్రవక్త దగ్గరికి వచ్చి తన భర్త గురించి అద్భుతమైన సాక్ష్యం ఇస్తుంది. ఏమంటుందంటే, నా భర్త యెహోవా యందు భక్తి కలిగిన వాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. తన భార్యకు తెలిసింది. రెండోది ఎవరికి తెలిసింది అని అంటే, ప్రవక్త అయిన ఎలీషాకు తెలిసింది. ఎవరు ఎలీషా? దైవజనుడు. నీవు భక్తిపరుడువో కాదో పాస్టర్ గారికి తెలియపోతే ఎలా? మీ ఇంట్లో ఎవరికైనా సరే పెళ్లి సంబంధం కావాల్సి వస్తే, మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ బిడ్డల గురించి ఎంక్వైరీ చేయాల్సి వస్తే, ఖచ్చితంగా వారు ఎంక్వైరీ చేసే వారిలో ఖచ్చితంగా మేము ఉంటాం. మమ్మల్ని అడుగుతారు, అడగకపోయినా చెప్పాలి. అడగకపోయినా చెప్పే సందర్భం ఎప్పుడు వచ్చింది? మీ గురించి మేము బాగా తెలుసుకుంటేనే వచ్చింది. ఏం తెలుసుకోవాలి? ఎక్కువ శాతం చెప్పనా నేను, ఓ పాస్టర్ గారు వారి విశ్వాసులైన పిల్లల గురించి చెప్పినటువంటి సాక్ష్యాల్లో ఉత్తమమైన సాక్ష్యాలు, ఎక్కువ శాతం చెప్పబడిన సాక్ష్యాలు ఇవే. అమ్మాయి మంచి భక్తిపరురాలు, అబ్బాయి మంచి భక్తిపరుడు, మంచి సహకారి అనే మాటలే. ఓ పాస్టర్ గారిగా నాకును మిమ్మల్ని గూర్చిన, మీ భక్తిని గూర్చిన సాక్ష్యం చెప్పాల్సిన అవసరత నాకుంది. దేవుడితో కూడా కొన్నిసార్లు మీ గురించి మేము చెప్పాలి. హల్లెలూయా. నేను చెప్పాలి కొన్నిసార్లు. వారు ఎలాంటి వాళ్ళు చూడయ్యా అని మేము చెప్పాలి. వారు కారుస్తున్న కన్నీరు చూడయ్యా అని చెప్పాలి. వారు ఉపవసిస్తున్న ఉపవాసాలు చూడమని మేము చెప్పాలి. మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నీకు తెలిసే ఉన్నది. ఇది మామూలు మాట అనుకున్నారండి. చాలామంది ఈ రోజుల్లో చెబుదాము అన్న భక్తిని ఏమాత్రం కనబడినట్లా, పొగుడుదామన్న భక్తిని ఏమాత్రం కనబడినట్లేదు. కనపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనపడాలి, తెలియాలి, సమాజమునకు తెలియాలి. దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడేశాడు. ఆ రాజుగారికి అతన్ని పడవేయటం ఏమాత్రం ఇష్టం లేదు. దానియేలు లాంటి వాడు హాని చెందడం ఇష్టం లేదు. శతవిధాలా ప్రయత్నించాడు అతన్ని బయటికి రప్పించడానికి, అంటే సింహాల బోనులో పడేయకుండా ఉండటానికి. శాసనాలు ఒప్పుకోలేదు, చట్టాలు ఒప్పుకోలేదు. కంపల్సరీ పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళిపోయి ఆ సింహాల బోనులో పడవేసిన తరువాత దానియేలు గురించి బాధపడిన వారు, దానియేలు గురించి మేలు కోరిన వారు, దానియేలు గురించి క్షేమము కోరిన వారు యావత్తు ప్రపంచంలో ఏ ఒక్కరైనా ఉన్నారా అని ఆ రాత్రంతా దేవుడు వెతికితే ఆ రాజుగారు మాత్రమే కనబడ్డాడు.
నిద్రపోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు. రాత్రంతా తపన 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 తపన. దేనికో తెలుసండి తపన, దేనికో తెలుసండి తపన. పొద్దున కల్లా దానియేలును సజీవుల లెక్కలో చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సజీవుడిగా చూడాలి. ఆ తపనతో తెల్లగా తెల్లవారుతుండగానే సింహాల బోను దగ్గరకు వచ్చి ఏమని ప్రశ్నించాడు? దానియేలు, నీవు అనుదినము మానక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా? రాజు చిరంజీవి అగునుగాక. చప్పట్లు కొండ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక అన్యుడైన రాజు ఆ ప్రశ్న ఎలా అడుగుంటాడు? ఏమని? నీ దేవుడు నిన్ను రక్షించాడా అని. అది కూడా ఏ మాటతో? అనుదినము నీవు. అది రాజుగారికి ఎట్లా తెలిసింది? రాజుగారి నోట ఎలా వచ్చింది? శత్రు దేశములో బానిసలాగా వెళ్ళిన వాని భక్తే ఎవరికి కనబడింది? రాజుగారికి తెలిసిపోయిందండి, శత్రువులకి తెలిసిపోయిందండి, అతని చుట్టూ ముట్టిన సింహాలకు తెలిసిపోయిందండి. నీ భక్తి సంగతి ఏంటి? సమర్థించుకోవటం, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు రివర్స్లో మాట్లాడటం నేర్చుకున్నావు కానీ భక్తి చేయటం నేర్చుకోవట్లేదే. ఒక తండ్రిగా నువ్వు ఎంత ప్రయాసపడితే నీ బిడ్డలకు మేలు చేయగలను అనుకున్నావు, ఎంత సమకూరిస్తే నీ బిడ్డలకు భవిష్యత్తు సమకూర్చగలను అనుకున్నావు. భక్తి పరుణ్ణి అనేటువంటి సాక్ష్యము తప్ప ఇంకేది నీ బిడ్డలకు మేలు చేయలేదు. అది చూడు, ముందు దాని మీద దృష్టి పెట్టు. ఈనాడు ఆ బిడ్డలిద్దరూ బానిసలు కాకుండా కాపాడబడ్డారు అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి కారణం ఏంటంటే అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడు కాబట్టే. అంతే, దెర్ ఈజ్ నో సెకండ్ థింగ్. ఒక తల్లి ఈరోజు ప్రశ్నించుకోవాలి, ఒక తండ్రి ప్రశ్నించుకోవాలి, నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దదగిన భక్తి నాలో ఉందా లేదా? ఎవరికో వద్దు, కనీసం అంత భక్తి చేస్తున్నట్లు కనీసం నీకైనా తెలుసా? నీ మనసుకైనా తెలుసా? నీ మనసుకైనా తెలుసా? నిజంగా ఆర్థికంగా పోలిస్తే అతన్ని ఆవిడేంటి మనం కూడా తిట్టాలి. అప్పుల పాలు చేసి అప్పుల కుంపట్లో ముంచి భార్య బిడ్డలను అలాంటి స్థితిలోకి నెట్టేశాడు అని తిట్టాలి. కానీ ఏ పరిస్థితి వచ్చినా వారు విడుదల పొందటానికి, మేలు పొందటానికి కావలసిన శ్రేష్టమైన భక్తిని మాత్రం కొండంత పోగు చేసి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండంత పోగు చేసి వెళ్ళాడు ఆయన. భక్తి కలిగిన తల్లులే ఈరోజు దేవుడు పిల్లలకి అత్యంత అవసరమైన వారిగా చూస్తున్నాడు. భక్తి కలిగిన తండ్రులే కావాలని చూస్తూ ఉన్నాడు. కాదయ్యా నేను పోషించాలయ్యా, కాదయ్యా వారి కొరకు సమకూర్చాలయ్యా, కాదయ్యా వారి కోసం నేను కొనాలయ్యా, కాదయ్యా వారి కోసం నేను ఏవేవో చేయాలయ్యా అని నువ్వు ఎన్ని ప్రయాసలు పడినా రేపొద్దున ఇన్ని అనుభవించిన నీ పిల్లలు మా అమ్మ నా కోసం ఈ పని చేసింది, మా నాన్న నా కోసం ఈ పని చేసిందని మంచి సాక్ష్యం చెప్తారని గ్యారెంటీ ఇవ్వు నాకు. రేపొద్దున మా నాన్నను బట్టే, మా అమ్మను బట్టే నేను ఈరోజు ఈ ఉద్యోగస్తున్నాను, మా అమ్మను బట్టే, మా నాన్నను బట్టే ఈరోజు నేను కార్లు బంగారం కలిగి ఉన్నా అని అంటారు అని నువ్వు సాక్ష్యం పెట్టి ఇక్కడ. ఒకటే, యెహోవా యందు ఏముండాలి? భక్తి ఉంటేనే.
యూ విల్ బి ఎ గుడ్ ఫాదర్. నువ్వు మంచి తండ్రివి, మంచి తల్లివి అంతే. నా మంచి యేసయ్యా, అంతరంగమున ఆనందమిచ్చిన ఆత్మనాథుడా, ఆత్మతో నింపి నన్ను ధరించిన నా మంచి యేసయ్యా, అంతరంగమున ఆనందమిచ్చిన ఆత్మనాథుడా, ఆత్మీయ యాత్రలో అలయక సాగే శక్తిని, ఆత్మీయ యాత్రలో తండ్రి అందరికీ ఆ శక్తిని దయచే ప్రభా. విస్తారమైన నా దోషములు వెన్నంటి వేధించి తరిమిన వేళ, విస్తారమైన నా దోషములు వెన్నంటి వేధించి తరిమిన వేళ, ఒక్క క్షణములోనే శుద్ధుని చేసి నిర్దోషిగా తీర్చిన నిష్కలంకుడా, ఒక్క క్షణములోనే శుద్ధుని చేసి నిర్దోషిగా తీర్చిన నిష్కలంకుడా, కొండంత ప్రేమను నాపై చూపించి నాండగా నీవు నిలిచావయ్యా. నీ కొండంత ప్రేమను నాపై చూపించి నాండగా నీవు నిలిచావయ్యా. కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, ఇది నానా దేవా, ఒక తండ్రిగా నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఒక తండ్రిగా నా ఎదుటిన వారిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. తల్లులను నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను ప్రభా. మేము ఎన్నో ప్రయాసలు పడుతున్నాం కానీ ప్రభా, నిజముగా పిల్లలకు ఏది దీవెనో, నిజముగా పిల్లలకు ఏది ఆశీర్వాదమో ప్రభా, ఆ భక్తి విషయంలో వెనకబడిపోతున్నామయ్యా. దయతో క్షమించయ్యా. ఈవెన్ మేమైనా సరే ప్రభా, అలాంటి సాక్ష్యము చెప్పుకోలేని స్థితిలో ఉంటే మేము ఎలా పిల్లలకు భరోసా కలుగుతాం ప్రభా నాయన? మేము పిల్లలకి ఎలా భవిష్యత్తు సిద్ధపరచగలుగుతాం ప్రభా నాయన? భార్య ఎదుట భక్తి చేసిన వాడు, దైవజను ఎదుట భక్తి చేసిన వాడు ఈరోజు మాకు మాదిరిగా నిలబడ్డాడయ్యా. ఇది మొదలుకొని మా అందరికీ నీవు సహాయం చేయ ప్రభా. నీ ఎదుట, నీ దేవదూతల ఎదుట భక్తి గలవారం అనిపించుకునేటువంటి ఒక ఉన్నతమైన స్థాయి దయచేయమని కోరుకుంటున్నాను ప్రభా. ఇది మొదలుకొని మమ్మల్ని అందరినీ నాయన మంచి భక్తి పరులైన తండ్రులుగాను తల్లులుగాను తీర్చిదిద్ది మా పిల్లలకు మంచి భవిష్యత్తులు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.